ఈరోజు సంఘానికి ఎంతో సామాన్యమైన విషయం కాదు. సంఘము 2000 సంవత్సరాలుగా ఎన్నో రూపాంతరం చెందుతూ ఎన్నో విషయాలను హక్కున చేర్చుకుంటూ ఎన్నో విషయాలను ఆచరిస్తూ ఎన్నో విషయాలను వదులుకుంది, ఎన్నో విషయాలను తగిలించుకుంది, లోకంలో ముందుకు వెళ్తుంది. ఈ మందిరము, ఈ వాక్యము, ఈ క్రైస్తవ్యము దేవునికి సంబంధాన్ని, ఆత్మీయతను పెంచేదిగా ఉండాల్సిన సంఘం కాస్త ఆచారాల వ్యవహారాల వైపుకు మారిపోయింది. సంఘంలో జరిగేవన్నీ కూడా మానవులు కల్పించిన పద్ధతులనే ఎక్కువగా పాటించడానికి, మానవులు కల్పించిన వాటిని ఎక్కువగా ఫోకస్ చేయడానికి వస్తున్నారు. మందిరం యొక్క ప్రామాణ్యత ఏంటండి? ఏ సంఘపుకైనా ప్రామాణ్యత ఏంది? దేవుని యొక్క వాక్యం. కానీ మా సంఘాల్లో, మేము చిన్ననాటి నుంచి చూస్తున్న సంఘాల్లో ఏంటంటే వాక్యం ఎక్కడో ఉంటుంది, కానీ మా కాన్స్టిట్యూషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటాడు ఒకడు. ఇది ఎక్కడో ఉంటుంది, దీంట్లో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, దీంట్లో ఉన్న ఆత్మీయతకి ఏం సమస్య లేదు. మేము రాసుకున్నాం చూసారా కాన్స్టిట్యూషన్, ఇది చాలా ఇంపార్టెంట్. దీంట్లో ఉన్న లాస్, సెక్షన్స్ 1/2, 3, 4 అని వీటిని తెలుసుకున్నంత తెలివి బైబిల్లో ఉన్న వచనాలు, బైబిల్లో ఉన్న లక్షణాలు, బైబిల్లో ఉన్న ఆత్మీయత, దేవుణ్ణి నీవు నేను తెలుసుకోగలిగితే అసలు కాన్స్టిట్యూషనే సంఘాలకు అవసరం లేదు. ఒక దేశానికి కాన్స్టిట్యూషన్ ఎందుకు అవసరమైంది? దేశము సమస్తము అందరికీ ఒకే రీతి అయిన న్యాయము, ఒకే రీతి అయిన పరిస్థితులు రావాలి. ఎందుకంటే దేశంలో నానా రకాలైన వాళ్ళు, దేవుళ్ళు ఉన్నారు, పగపట్టే వాళ్ళు ఉన్నారు, దోచుకునే వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ ఒక రాజ్యాంగం, ఒక కాన్స్టిట్యూషన్ కిందకు తీసుకొచ్చి అందరికీ సమానమైన న్యాయం, సాయం కావాలి అని న్యాయ నీతి కొరకు దేశానికి కాన్స్టిట్యూషన్ ఉంది. సంఘానికి కూడా కాన్స్టిట్యూషన్ ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకు? క్రమముగాను పద్ధతిగాను దాన్ని చేయడానికి. కానీ ఏమైపోయిందంటే కాన్స్టిట్యూషన్స్ చాలా సంఘాల్లో దేవుని వాక్యానికన్నా పైన పెట్టుకొని తిరుగుతున్నారు చాలామంది. వీళ్ళు కాన్స్టిట్యూషన్ అంటారు, వాళ్ళు కాన్స్టిట్యూషన్ అంటారు. నేను అంటాను, అటు ఇటు ఇద్దరిని నిలబెట్టి, నాయన ఆ కాన్స్టిట్యూషన్ కొంచెం పక్కన పెట్టి అందరూ దయచేసి ఈ వాక్యాన్ని కొంచెం చదవండి నాయన. ఈ వాక్యంలో ఏ క్యారెక్టర్ ఉందో ఆ క్యారెక్టర్ని మీరు సాధన చేయండి నాయన. ఆచారాలు మనుషులు చేసుకున్నవి, ఆచారాలు మనుషులు ఏర్పాటు చేసుకున్నవి, ఆచారాలు పద్ధతులు నీవు నేను మనకు అనుకూలంగా మలుచుకున్నవి. కానీ ద స్పిరిచువాలిటీ అనేది దైవికమైన స్టాండర్డ్. అది నీవు నేను మనందరము ఆ ఉన్నతమైన ఆ స్థితిని చూడవలసిన వారమై ఉంటున్నాం.